హాయ్ హలో అండి, అంతా బాగున్నారా? ప్యాంట్ ఇది పంజాబీ డ్రెస్ ప్యాంటు. ఈ ప్యాంట్ మీద కూడాను ఆదులు ఇంకా చాలా పెంచాలి. హిప్ లూజ్ పెంచాలి, హిప్ హైట్ పెంచాలి, కాలు హైట్ కూడా పెంచాలి, అన్నీ పెంచాలండి. దీని మీద కూడాను మొత్తం కలిపిది 37 వచ్చింది. 37 వచ్చింది మొత్తం ప్యాంట్ పొడవు. అది 42 వచ్చినా కానీ ఓకే, అలా పెంచాలి. ఈ క్లాత్ని నిలువు ఫోల్డింగ్ తోటి 4 మడతలు వేసుకుందాము. అలా అంచులు ఎదరవైపు వచ్చేలాగా, ఫోల్డింగు మన వైపు ఉండేలాగా అలా పరుచుకోవాలి. అయిగో అంచులు నాకు ఎదరవైపు వచ్చేలాగాను పెట్టాను. ఫోల్డింగ్ వచ్చేసేసి నా వైపు అలా తీసుకోవాలి. నేను అంచులు కిందకి వేసి కాలు భాగాన్ని పెడితే అవి ప్యాంట్ చాలా హైట్ పెంచుతున్నాం కాబట్టి క్లాత్ చాలదేమోనని నేను ఇలా వేశాను. ఫోల్డింగ్ కిందకి వేసేసి హిప్ దగ్గరికి అంచులు వచ్చేలాగా మడిచాను. చూడండి, ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల మనకి హిప్పుకి వేసే బిట్లు, హిప్ బెల్ట్కి వేసే బిట్లు మనకి అతుకులు లేకుండా 2 అతుకులతోటి వచ్చేస్తాయి. మనకి సైజు కూడా కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి నేను అలా చేస్తున్నాను. ఇది నడుము వైపు తిప్పి పెడతాను. అవి ఎగుడు దిగుడు అన్నీ కూడాను ఒక లైన్ గీసి కట్ చేసి తీసేస్తున్నాను. ఈ నిలువు ఫోల్డింగ్ని నేను కాలు భాగం దగ్గరికి రానిచ్చాను. అలా అయితే చూడండి, అలా కనుక మనము మడత కాలు కిందకి రానివ్వడం వల్ల మనకి వేస్టేజీ చాలా ఎక్కువగా వస్తుంది. ఆ ఉద్దేశంతో నేను అలా పెట్టాను. చూడండి, వాళ్ళు 2 పాయింట్లు ఎక్స్ట్రా పెంచమన్నారు. కాలు హైట్ కూడాను 2 పాయింట్లు వచ్చేసేసి ఖర్చుల కోసము అలా పెట్టేసామంటే మనం కాలు లూజు గుర్తు పెడుతున్నాను నేను. ఇలా మనం ఈ పార్టును మాత్రం మనం ఈ అంచుల దగ్గరే స్ట్రైట్గా తీసుకోవాలి. ఈ క్రాస్ ఉంది కదా అని అలా క్రాస్గా పెట్టకూడదండి. అలా క్రాస్గా పెడితే ప్యాంట్ చెడిపోతుంది. ఇలా మనం ఇలా క్రాస్ తీసుకోవాలి. ఆ క్రాస్ని మనం పిస్తా కొలిచేటప్పుడు పైన ఖర్చులకు వదలాలి, కింద ఖర్చులకు వదలాలి. కింద మళ్ళా మనం ఒక 2 పాయింట్లు అయినా కానీ ఖర్చులకు వదలాలి. అక్కడి నుంచి అక్కడికి 2 పాయింట్లు వదిలాను నేను ఖర్చులకి. ఇప్పుడు మనం దీన్ని చూడండి, మళ్ళీ 1కి 2 సార్లు నేను కొలతలు చూపిస్తున్నాను. ఖర్చులు ఎటుకట్టు పెట్టేశానండి నేను పిస్తా దగ్గర. క్రాసు స్కేల్ తోటి మనం అక్కడి నుంచి అక్కడికి ఒక లైన్ గీసుకుందాము. ఇది వచ్చేసేసి మెయిన్ లైను మనకి కరెక్ట్ లూజుల కోసము. ఇది వచ్చేసేసి ఇంకొకటి 1.5 పాయింట్ కానీ 2 పాయింట్లు కానీ మన ఇష్టం అండి. చూడండి ఎంత ఉంచుతున్నానో, నేను 2 పాయింట్లు ఉంచాను. అక్కడి నుంచి మళ్ళీ 2 పాయింట్లకి మళ్ళీ మనం అలా ఒక లైన్ కనుక డ్రా చేసుకున్నామంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. దాని మీద కరెక్ట్గా మనం ఇంకొకసారి గీసామంటే నీట్గా వచ్చేస్తుంది. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి లో వైపు మనకి ఈ లైన్ బాగా కనిపిస్తుంది. అలా అలా తిప్పుకోవాలి. క్రాస్గా పిస్తాని మనం అలా తయారు చేసుకోవాలి. ఇవి ఎగుడు దిగుడు ఉన్నాయి కాబట్టి పిస్తా దగ్గర అంచులు కూడా కట్ చేస్తున్నాను. ఎక్కువ తక్కువలు ఉన్నాయి. చూడండి, హిప్ బెల్ట్ కోసం చాలా ఎక్కువగా క్లాత్ మిగిలింది. మనకి ఇబ్బంది లేకుండా మనం ఇలా పెడితే మాత్రం తప్పకుండా అతుకులు అనేవి లేకుండా 2 అతుకులు పడతాయి. హిప్ బెల్ట్ కోసం క్లాత్ బాగా మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది కట్ చేసుకుందాం. కాలు పట్టి కూడా పెట్టాము. ఇవి కూడాను మనం ఇలా ఖర్చుల కోసం కూడాను
ఒక 2 లైన్లు గీసుకుంటే మనకి ఖర్చుల కోసం కూడా సపరేట్గా గీసాం కాబట్టి ఆ లైన్ మీదే మనం కట్ చేసేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు మనం మెయిన్ లైన్ దగ్గర మనం స్టిచ్ వేసుకోవచ్చు. పిస్తా దగ్గర కూడాను ఎగుడు దిగుడు వచ్చేసాయి అవి, ఇంకా సర్దడానికి కూడా వీలు కావట్లేదు. క్లాత్ చాలా స్మూత్గా ఉంది, ఒక పక్క పట్టుకుంటే ఓ పక్క కదులుతోంది, అందువల్ల చాలా జాగ్రత్తగా కట్ చేయాల్సి వచ్చింది. అలా మనం పిస్తా క్రాస్ తీసి పెట్టుకోవాలి. చాలా పెద్ద సైజ్ అండి ఇది, 42 పెడుతున్నాము హైటు. ప్యాంట్ మొత్తం స్టిచ్ అయ్యేసరికి 42 వస్తుంది. నడుము కొలత కూడా ఎక్కువ వచ్చేలాగా మనం హిప్ బెల్ట్ దగ్గర ఎక్కువ పెట్టి కట్ చేసుకోవాలి. దాని వరకు కుర్చీ కొంచెం తగ్గిపోతుంది, అయినా పర్వాలేదు. మనం దీన్ని హిప్ బెల్ట్ కోసం తీసుకుందాం. కొంచెం దీని మీద కూడా 1-2 పాయింట్లు హిప్ కూడాను లూజు పెంచమన్నారు. నడుం పట్టీ కోసం 1-2 పాయింట్లు అలా తీసుకుందాం. ఎందుకంటే వయసు తక్కువ చిన్నపిల్లలు చూసేదానికి మాత్రం హెవీ డ్రెస్సుల్లా కనిపిస్తాయి. ఇలాంటివి మనం స్టిచ్ చేసినప్పుడు నడుం పట్టి మరీ చిన్నగా పెట్టామంటే వాళ్ళు నాడలాగి చాలా ఇబ్బంది పడతారు. ఇలా ఎక్కువగా నడుం పట్టి పెట్టామంటే పెద్ద 2 పాయింట్లైనా నడుం పట్టి పెట్టామంటే వాళ్ళకి ఆ నాడ వేసుకున్నప్పుడు తీసినప్పుడు వాళ్ళకి ఈజీగా లూజుగా వచ్చేస్తుంది. అందుకని కొంచెం చిన్న పిల్లలకి వాళ్ళకి తగ్గట్టుగా అలా పెడుతుంటాను. 2 పాయింట్లు హిప్ బెల్ట్ పెంచమన్నారు కదా, పెంచుతున్నాను నేను. 2 పాయింట్లేమో పట్టీ కోసం ఉంచాను, 2 పాయింట్లేమో హిప్ బెల్ట్ పెంచమన్నారు కాబట్టి పెంచాను. ఈ లూజ్ కూడా వాళ్ళు ఒక 2 పాయింట్లు, హిప్ లూజ్ కూడాను 2 పాయింట్లు పెంచమన్నారు. నడుం దగ్గర హిప్ దగ్గర 2 పెంచమన్నారు, అందుకని నేను పెంచాను. హిప్ బెల్ట్ దగ్గర 2 పాయింట్లు లూజు, 1.5 పాయింట్ వచ్చేసి ఖర్చుల కోసము అలా పెట్టమన్నారు, అలాగే పెడుతున్నాను నేను. మనం ఇలా లైను జాగ్రత్తగా గీసుకోవాలి. ఇప్పుడు చూడండి చాలా బాగా వచ్చేసింది మనకి. లూజు కానీ హైట్ కానీ వాళ్ళు అడిగినంత వచ్చేసింది. ఇది మనం స్టిచ్ చేసేసరికి 42 సైజు ప్యాంటు హైట్ వచ్చేస్తుందండి. వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఇంకొకటి కూడాను అరుణ కొంజేటి ఉందండి, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ఇన్ వన్గా ఉంటుంది, ఆ ఛానల్ కూడా బాగుంటుంది. 5 పాయింట్లైనా హైట్ పెంచాల్సి వచ్చింది. లూజులు కూడాను హిప్ దగ్గర నడుం దగ్గర అంతా కూడాను మనం 2 పాయింట్లు పెంచాల్సి వచ్చింది. మనకి ఇలా ఈ లూజ్ పెంచడానికి కుర్చీ కొంచెం తగ్గిపోతుంది, అయినా పర్వాలేదు. మనం అలా కుచ్చు పెట్టేసుకుంటాం కదా, ముందు వైపు వెనక వైపు కుచ్చు పెట్టేసేస్తే చాలు. ఫ్యాంట్ చాలా బాగా నీట్గా వచ్చేస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ కూడా పెడతాను నేను. ఈ ప్యాంటు స్టిచ్చింగ్ కూడా పెడతాను నేను. క్లాత్ మాత్రం చాలా స్మూత్గా ఉందండి, కటింగ్ చేయటం కష్టంగా ఉంది, స్టిచ్చింగ్ కూడా కష్టంగానే ఉండొచ్చు. కాలు పట్టీకి కూడాను మనం ఒక చిన్న టక్ పెట్టుకుందాము, పట్టీ వేసుకోవడం కోసం గుర్తుగా. అలా దాన్ని సెంటర్కి మర్చి మనం పట్టీ వేసామంటే నీట్గా వచ్చేస్తుంది. ఇంకా వేరే క్లాత్ కూడా ఏం వేయక్కర్లేదండి. ఇప్పుడు కాలు పట్టీకి మనకి క్యాన్వాస్ వేస్తే కూడా ఒప్పుకోవడం లేదు పిల్లలు. ఉన్న క్లాత్నే మడిచి కుట్టేస్తున్నాను. పొడవు అది కరెక్ట్గానే వచ్చింది కాబట్టి ఇబ్బంది లేకుండా ప్యాంటు నీట్గా వచ్చేసింది మనకి. స్టిచ్చింగ్ కూడా పెడతాను నేను మీకు. వీడియోని స్కిప్ చేయకుండా చూసి నేర్చుకున్నారంటే మీరు ఇంట్లో ఉండే మీ బట్టలు మీరు సొంతంగా కుట్టుకోగలుగుతారండి. లైక్ చేయండి వీడియో ఆన్ చేయగానే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.